మీకు సంతృప్తికరంగా ఉన్నాయా అడగమనండి. ఎస్ఆర్ను మీ ఛార్జీలు కరెంట్ బిల్లులు కొత్తగా వచ్చినాయి, మీరు కోరుకున్నట్టే ఉందా అని అడగమనండి. ఇసుక మీకు అందుబాటులో ఉందా అని అడగమనండి. దాని పేరేంటి, మద్యం షాపుల్లో మీ ఏరియాలో రావడంతో మీరు సంతోషపడుతున్నారా అని అడగమనండి. ఫీడ్బ్యాక్ ఏమవుతుందో చూద్దాం. కానీ ఎమ్మెల్యేలు మంత్రుల విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, అందుకోసం ఇవన్నీ పెడుతున్నారు అని అనుకోవచ్చా? వాళ్ళకి కూడా ఒక పరీక్షా కాలం అనుకోవచ్చు. ఈనాడు ఆంధ్రజ్యోతి చూడండి ఒకసారి ఏం చెప్తున్నారు. నిన్న జ్యోతి రాసింది అదేదో క్వాడ్జ్ ఖనిజాన్ని అక్కడ ఉన్నటువంటి దందా చేసి తీసుకుంటున్నాడు. ఒకప్పుడు వైసీపీ నాయకుడు టీడీపీలో చేరి అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్. దీంట్లో ఏది పాజిటివ్? రెండవది వాళ్ళ ఇసుక గురించి రాశారు, ఈనాడులోనే రాశారు. 6 రూపాయలు 7 రూపాయలకి అని చెప్పి టెండర్ పిలుస్తున్నారు, ఆడకపోతే 6-7 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అన్నటువంటిది. మరి ఇందులో ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి? మద్యం గురించి కూడా రాశారు. మద్యం పాలసీ ఇప్పుడు రోజు పడతానే ఉన్నాయి కదా ఎక్కడికక్కడ బెల్ట్ షాపుల గురించి. ఇది బాబు గారు చెప్పిన మాట ఎవరు వింటున్నారు అసలు? అక్కడ ఎక్కడో ఎందుకు? చట్టం తన పని తాను చేస్తుంది. చట్టం చాలా కఠినంగా ఉంది. ఆర్టీపీపీ నుంచి గొడవ ఎవరెవరికి మంచి నడుస్తుంది? ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి.